अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना में ख्वातीन की मुआशी खुद मुख्तारी को बढ़ाने के लिए एक नई स्कीम शुरू की जा रही, जिसके तहत शहरी इलाकों में एग कार्ड्स स्कीम से कमज़ोर तबके की ख्वातीन को रोज़गार के मौके मिलेंगे। तेलंगाना मिशन फॉर एलिमिनेशन ऑफ पॉवर्टी इन म्यूनिसिपल एरियाज ने नेशनल एग कोऑर्डिनेशन कमेटी के साथ मिलकर फैसला किया है कि सेल्फ हेल्प ग्रुप्स की ख्वातीन को स्पेशली डिज़ाइन किए गए मोबाइल एग कार्ड दिए जाएंगे। इस स्कीम के तहत हर मुस्तहक खातून को तकरीबन 35,000 रुपये कीमत का एग कार्ड और 15,000 रुपये के कुकिंग वेसल्स मिलेंगे, जिससे टोटल मदद 50,000 रुपये तक पहुंचती है। इन कार्ड्स पे ख्वातीन अंडे, एग बेस्ड डिशेस और चिकन प्रोडक्ट्स फरोख्त कर सकेंगी। फॉर्मर मिनिस्टर और एमएलए सबिता इंद्रा रेड्डी ने तेलंगाना में कानून व जब्त की सूरत हाल पर हुकूमत को निशाना बनाया है। सबिता इंद्रा रेड्डी ने कहा कि अगर हुकूमत बीआरएस लीडर्स पर तवज्जो देने के बजाय उसका सिर्फ 1% भी लॉ एंड ऑर्डर पर लगाती तो तेलंगाना को मुल्क के सामने शर्मिंदा होने का सामना नहीं पड़ता। उन्होंने कांग्रेस एमएलए मेदीपल्ली सत्यम के उस बयान पर भी तनकीद की जिसमें उन्होंने कहा था कि अगर बीआरएस लीडर अपनी ज़ुबान पर काबू ना रखे तो उन पर हमले हो सकते हैं। सबिता इंद्रा रेड्डी ने कहा, अगर हम भी पिछले 2 सालों में ए रेवंत रेड्डी के बयानात का उसी अंदाज में जवाब देते तो ना जाने कितने दफ़ा हमले करने पड़ते, लेकिन ये हमारी तहजीब नहीं। మిస్టర్ కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో. ఇతరుల వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం మానుకోకపోతే ఇదే విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని. తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. శాంతి భద్రతల పట్ల విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. నువ్వు ఎన్నోసార్లు మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారం మాట్లాడేందు. ఇప్పటిదాకా నడిచింది, ఇప్పటిదాకా నడవదు, ఇక్కడ నుంచి నడవదని చెప్తున్నా. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా సహనానికి ఓపిక, మా సహనానికి ఇంకా పరీక్ష పెట్టే ప్రయత్నం చేయదు. ఇక్కడి నుంచి మీరు పిచ్చి పిచ్చి కూతరు, కారు కూతరు మారకపోతే, వ్యక్తిగతంగా దాడులు కనుక మీరు మారకపోతే ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని దాడులు చేసేటువంటి పరిస్థితులని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇదొక తలుచుకండి. కేంద్ర మంత్రివర్యులు ఏం చెప్తున్నారు? బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి, ముందు ఆ పని చూద్దాం అంటున్నారు. ఒక ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? దాడి చేస్తాము, మీరు మాట్లాడిన మాటలకు దాడి చేస్తాం అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకు గత 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆ మాటలకు ఎన్నిసార్లు దాడి చేయాలి అట్లంటే? కానీ మా సంస్కృతి అది కాదు. మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటున్నారు గౌరవ శాసనసభ్యులు. ఎస్, అందరం అదే చేద్దాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమే నేర్చుకుందాం మనం. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతూ బండి సంజయ్ గారు గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా జరిగిందని గట్టిగా అధికారులను పిలిచి మందలించాల్సింది పోయి మనిద్దరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి బీఆర్ఎస్ పార్టీని పొందబెడదామనే లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇదెక్కడ సంస్కృతి? శాంతి భద్రతలు కాపాడాలనా లేకపోతే ప్రతిపక్షంలో పోలీస్ వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇస్తున్నారండి మీరు? సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి పోలీస్ శాఖకి ఏమిస్తున్నారు మీరు ఆదేశాలు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టైట్ చేయండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను కేసులు పెట్టండి, సోషల్ మీడియాలో ప్రతిపక్షంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా కేసులు పెట్టండి, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి. ఎంత దారుణం అయిపోయిందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఈ సందర్భంలో. మొన్న ఈ మధ్య వికారాబాద్ వెళ్ళాను నేను. వికారాబాద్ నుండి विशाखापट्टनम के मशहूर हिल टॉप टूरिस्ट डेस्टिनेशन कैलाशगिरी में 65 फुट ऊंचा त्रिशूल का शानदार स्ट्रक्चर का इफ्तिताह किया गया। बे ऑफ बंगाल का
दिलकश मंजर पेश करने वाले कैलाशगिरी में लगाया गया ये भव्य त्रिशूल अब एक नई रूहानी और टूरिस्ट अट्रैक्शन के तौर पर उभर कर सामने आया। इस स्ट्रक्चर को विशाखापट्टनम मेट्रोपॉलिटन रीजन डेवलपमेंट अथॉरिटी ने तकरीबन 2.5 करोड़ रुपए की लागत से तैयार किया है। बीआरएस पार्टी के असेंबली फ्लोर लीडर और सीनियर कारकुन और लीडर टी हरीश राव ने तेलंगाना हुकूमत के 2 सीनियर कारकुनों लीडर्स को बयानात पर सख्त तनकीद की है। हरीश राव ने कहा है कि जूपल्ली कृष्णा राव और तुम्मला नागेश्वर राव के दरमियान तुम्मीदीहाती प्रोजेक्ट से इलमपल्ली तक पानी लाने के तरीके पर इख्तलाफ पाया जा रहा। उन्होंने कहा है कि तुम्मला नागेश्वर राव का कहना है कि तुम्मीदीहाटी प्रोजेक्ट से लिफ्ट सिस्टम के जरिए इलमपल्ली तक पानी पहुंचाया जाएगा। दूसरी तरफ जूपल्ली कृष्णा राव का दावा है कि ये पानी ग्रेविटी के जरिए लाया जाएगा। हरीश राव ने सवाल उठाया कि आखिर दोनों में से किसका बयान दुरुस्त है। उन्होंने तनकीद करते हुए कहा कि अपनी आवागाहना की कमी के साथ तेलंगाना की इज्जत को नुकसान ना पहुंचाएं। हरीश राव के इस बयान ने सियासी दायरों में एक नई बहस को जन्म दिया है, जबकि तुम्मीदीहट्टी और इलमपल्ली प्रोजेक्ट्स तेलंगाना की आबपाशी और पानी के इंतजाम में अहम किरदार अदा कर रहे हैं। నిన్న పోయినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన అంటాడు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయి అంటాడు. నిన్న ఎంత అవగాహన రహిత్యము, బేసిక్స్ లేవు. ఇప్పుడు అసలు ఏది నిజం? ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ఇప్పుడు హైదరాబాద్ లో మాట్లాడుతూ ఏమంటాడంటే తమ్మిడిహట్టి దగ్గర మేము బ్యారేజీ కట్టి సుందిల్ల బ్యారేజీకు నీళ్లు తెస్తాము అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు, మేము తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాము అంటాడు, లిఫ్ట్ పెట్టమంటాడు. జూపల్లి కృష్ణారావు ఏమంటాడు, లేదా లిఫ్టే అవసరం లేదు, తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఎల్లంపల్లికి గ్రావిటీలో నీళ్ళు వస్తాయి అంటాడు. అసలు ఎవరు కరెక్టు? ఏది కరెక్టు? రేవంత్ రెడ్డి చెప్పేది కరెక్టా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేది కరెక్టా? జూపల్లి చెప్పేది కరెక్టా? వివేక్ గారు చెప్పేది కరెక్టా? మతిలేని మాటలు. हैदराबाद में रिटायर्ड आईपीएस ऑफिसर विनय रंजन राय की वाइफ तनुजा रंजन के कत्ल के मामले ने शहर भर में सनसनी फैला दी है। पुलिस के मुताबिक ये वाकया प्रशासन नगर जुबली हिल्स में रात तकरीबन 2 बजे पेश आया था। मुलजिमों ने एलिजिडली तनुजा रंजन के हाथ बांध दिए और मुंह में कपड़ा ठूंस कर उनका दम घोंट दिया। वाक़े के वक्त घर के 2 बच्चे ऊपर के हिस्से में मौजूद थे, जबकि तनुजा रंजन नीचे अकेली थी। वीसी सज्जनान ने बताया कि पुलिस को शक है कि डोमेस्टिक वर्कर कल्पना ने बाहर के लोगों के साथ मिलकर इस जुर्म की साजिश रची। पुलिस को कई अहम सुराग मिले हैं और मुलजिमों की तलाश भी जारी है। कमिश्नर ने कहा है कि पुलिस इस केस को बहुत संजीदगी से देख रही है और जल्द ही तमाम मुलजिमों को गिरफ्तार कर लिया जाएगा। उन्होंने शहरियों को मशवरा दिया है कि डोमेस्टिक वर्कर्स को रखते वक्त उनकी पूरी तस्दीक करें और वेरिफिकेशन करना जरूरी है। सीवी आनंद और महेश भागवत ने भी वाक़े की जगह का दौरा किया और तहकीकात का जायजा लिया। ये कत्ल का मामला हैदराबाद में लॉ एंड ऑर्डर और डोमेस्टिक वर्कर वेरिफिकेशन पर एक बार फिर सवाल खड़े कर रहा। దొరికిన ఆధారాలపైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగు ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడిక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి
ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. हैदराबाद के अत्तापुर इलाके में पब्लिक रोड्स पर खतरनाक बाइक स्टंट्स और डेंजरस ड्राइविंग करने वाले 6 नौजवानों को कमिश्नर टास्क फोर्स ने कर लिया गिरफ्तार। राजेंद्र नगर जोन की टास्क फोर्स ने हैदराबाद सिटी पुलिस के अत्तापुर पुलिस के साथ मिलकर ऑपरेशन अंजाम दिया। पुलिस के मुताबिक मुलजिमीन पब्लिक रोड्स पर ओवर स्पीडिंग, ट्रिपल राइडिंग, रैश ड्राइविंग और खतरनाक स्टंट्स कर रहे थे, जिससे आम लोगों में खौफ पैदा हुआ और मुसाफिरों और पैदल चलने वालों की जान को खतरा लाहक हो गया। गिरफ्तार अफराद में सैयद शाहिद 19 साल, शेख नसीर हुसैन 19 साल, शेख जुनेद 18 साल, मोहम्मद बिन ईसा 17 साल, अब्दुल समद 20 साल और मोहम्मद अरबाज हुसैन खान 20 साल शामिल हैं। पुलिस ने ऑपरेशन के दौरान मोटरसाइकिल और जुर्म में इस्तेमाल होने वाले 6 मोबाइल फोन जब्त किए हैं। पुलिस के मुताबिक पहले 4 मुलजिमीन बहादुरपुरा पुलिस स्टेशन में बाइक स्टंट के पेटी केस में भी शामिल रह चुके हैं, जबकि मोहम्मद अरबाज हुसैन खान के खिलाफ अत्तापुर पुलिस स्टेशन में एक पॉक्सो केस भी दर्ज है। हैदराबाद पुलिस ने शहरियों को यकीन दिलाया है कि पब्लिक सेफ्टी से खिलवाड़ करने वालों के खिलाफ सख्त कार्रवाई जारी रहेगी। बंडी संजय कुमार के बेटे भागीरथ ने कोम्पल्ली में रहने वाले एक खानदान पर हनी ट्रैप और ब्लैकमेल का इल्जाम लगाते हुए शिकायत दर्ज कराई है। एफआईआर के मुताबिक भागीरथ ने आरोप लगाया है कि एक लड़की और उसके घर वालों ने दोस्ती के रिश्ते के बाद शादी के नाम पर टेक्स्ट मैसेजेस और वीडियोस का इस्तेमाल करते हुए उन्हें ब्लैकमेल किया और मुख्तलिफ फेवर की डिमांड की। इस शिकायत की बुनियाद पर करीमनगर में एफआईआर दर्ज की गई। इस दिन यानी 8 मई को हैदराबाद में भागीरथ के खिलाफ भी एक काउंटर एफआईआर दर्ज की गई थी, जिसमें प्रोटेक्शन ऑफ चिल्ड्रन फ्रॉम सेक्सुअल ऑफेंसेस एक्ट के तहत इल्जामात लगाए गए हैं। पुलिस दोनों एफआईआर्स की तहकीकात कर रही। फिलहाल मामला तहकीकात के मरहले में है और किसी भी आरोप की अदालती तस्दीक अभी बाकी है। करीमनगर में बीआरएस के बंद कॉल के बाद शहर भर में सिक्योरिटी सख्त कर दी गई। बंद के दौरान शहर के मुख्तलिफ इलाकों में पुलिस की जानिब से भारी तैनाती देखी गई, जबकि बंद पुरअमन तरीके से जारी। गंगुला कमलाकर को हाउस अरेस्ट कर दिया गया, जबकि कई भारत राष्ट्र समिति लीडर्स को प्रिवेंटिव कस्टडी में लिया गया। ये बंद 3 दिन पहले हुए उस वाक़े के खिलाफ बुलाया गया था, जिसमें बीजेपी वर्कर्स पर करीमनगर एमएलए कैंप ऑफिस पर हमला करने और पेद्दी कौशिक रेड्डी की गाड़ी को नुकसान पहुंचाने का इल्ज़ाम है। गंगुला कमलाकर ने पुलिस को मशवरा दिया कि सियासी लीडर्स को निशाना बनाने के बजाय एंटी सोशल एलिमेंट्स पर तवज्जो दीजिए। उन्होंने कहा है कि पुलिस को लॉ एंड ऑर्डर पर पूरी तवज्जो देनी चाहिए, ताकि हाल ही में हुए गोल्ड शॉप रॉबरी जैसे वाक़यात दोबारा पेश न आए। पुलिस के मुताबिक सेंसिटिव इलाकों में सिक्योरिटी बढ़ा दी गई और शहर की सूरत हाल पर करीबी नजर रखी जा रही। फिलहाल करीमनगर बंद पुरअमन अंदाज में जारी रहा। ఇల్లు ఇది నా ఇల్లు దునుకుపోతున్నా నేను యాంటీ సోషల్ మీడియా నా మారన ఆయుధాలు నా మీదనా ఎందుకు మీరు ఎందుకు మరి గేట్ దాడుతున్నా నేను మా ఇల్లా ఇది అంటే హౌస్ అరెస్ట్ అంటే మా ఇల్లు కూడా దాటివా ఇదేం పద్ధతి అంటే ఇది మా ఇల్లు కదా ఇదేం పద్ధతి ఇది మా ఇల్లు కూడా ఎప్పుడైనా బంద్లో పాల్గొంటాం నేను మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంత అరాచమా? నేను దొంగనా? 4 సార్లు గెలిచిన ఒక మాజీ మంత్రిని. నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉండడంగా నన్ను నిర్బంధం చేసి కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆశ్రమం ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆశ్రమం ధ్వంసం జరుగుతుంది,
ప్రజల ఆస్తు నగలెత్తుకపోతున్నారు. మీరు దాని మీద కాన్సెంట్రేట్ 1000 మంది పోలీసులు 9 నుంచి ఉంటుంది. నేను కనబడటానికి పొద్దులైతే కనబడి దొంగలు ఎమ్మడి పట్టుకోండి, ఇటువంటి యాంటీ సోషల్ పట్టుకోండి. అట్లా ప్రజలకు శాంతియుతంలో బతికే పరిస్థితి తీసుకురాలి. మేము సందర్భంగా బీజేపీ నేతలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటే చెప్తున్నా, బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ हैदराबाद में ड्रंक ड्राइविंग के खिलाफ संतोष नगर ट्रैफिक पुलिस ने अपनी चेकिंग और सख्त कर दी। संतोष नगर ट्रैफिक पुलिस के एसएचओ मोहम्मद आसिफ ने बताया कि शहर में रोड एक्सीडेंट को रोकने और आवाम की हिफाजत को बेहतर बनाने के लिए दिन और रात बसेस, ऑटोज और प्राइवेट व्हीकल्स की सख्त चेकिंग की जा रही। उन्होंने कहा कि जो लोग शराब पीकर गाड़ी चला रहे हैं उनके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। पुलिस का मकसद सड़कों पर हादसात को कम करना और ट्रैफिक रूल्स की पाबंदी को यकीनी बनाना। हैदराबाद ट्रैफिक पुलिस ने ड्राइवर्स से अपील की है कि वो शराब पीकर ड्राइविंग से परहेज करें और अपनी और दूसरों की जान को खतरे में न डालें। आदाब, मैं संतोष नगर ट्रैफिक इंस्पेक्टर हूँ। आज यहाँ संतोष नगर ट्रैफिक पीएस लिमिट्स में भरत गार्डन के पास ड्रंक एंड ड्राइव चेकिंग्स कर रहे हैं। हमारे एसआईस और हमारे स्टाफ मिलकर ड्रंक एंड ड्राइव चेकिंग कर रहे हैं। तो मेन मेजर फोकस क्या है, ये ड्रंक एंड ड्राइव, ये वाटर टैंक्स पर और ये एम्बुलेंस और स्कूल बसेस, ऑटो, स्कूल ऑटोस, इस पर भी चेकिंग कर रहे हैं। नॉट ओनली ड्रंक एंड ड्राइव रात में ही नहीं, दिन में भी, डे टाइम पे भी ये सरप्राइज चेक कर रहे हैं। आफ्टरनून और इवनिंग पे भी ये चेकिंग चल रहा। इसमें ये ड्रंक एंड ड्राइव में जो भी पकड़े गए उन लोगों को हम अदालत में पेश कर रहे हैं। अदालत में भी उन लोगों को 5 दिन से लेकर 10 दिन 15 दिन का जेल भी हो रहा है। तो इसलिए हम आह्वान से गुजारिश कर रहे हैं, आप लोग ये अल्कोहल पीकर, ये शराब पीकर ड्राइव मत कीजिए, क्योंकि इससे आपको भी नुकसान हो सकता है। एक्सीडेंट में आप लोग का इंजुरीज और कई डेथ्स भी हो रहे हैं ड्रंक एंड ड्राइव करने से। आपके फैमिलीज भी आपके पीछे है, आप लोगों के ऊपर है। इसलिए आप लोगों से और एक बार गुजारिश कर रहे हैं, डोंट ड्रंक एंड ड्राइव, सेफ जर्नी करना है आप लोग। और आजकल हम व्हीकल चेकिंग में और कर रहे हैं, ज़्यादा से ज़्यादा यूथ और ये क्या है, सेलफोन ड्राइविंग चला रहे, रॉन्ग साइड ड्राइविंग भी ज़्यादा चला रहे आजकल, विदाउट ड्राइविंग लाइसेंस, ये भी हम लोग आइडेंटिफाई कर रहे हैं। तो ये रॉन्ग साइड ड्राइविंग या सेलफोन ड्राइविंग से भी ज़्यादा एक्सीडेंट्स हो रहे। आज रेशियो देखा गया तो एक्सीडेंट में तकरीबन एवरी 1 आवर को करीब 150 एक्सीडेंट्स हो रहे, इसमें डेथ भी बहुत हो रहे। तो इसलिए आवाम से गुजारिश है, आप लोग सेलफोन ड्राइविंग मत कीजिए, रॉन्ग साइड ड्राइविंग भी मत कीजिए। और ड्रंक एंड ड्राइव ये चीज़ें क्या है, ये ह्यूमन को इंजरी हो सकता, तो अपने जान को हिफाजत में रखना है। इसलिए आप लोगों से गुजारिश है, सेलफोन ड्राइविंग, रॉन्ग साइड ड्राइविंग, रैशन ड्राइविंग मत कीजिए। आप जान को हिफाजत में रखिए और आगे लोगों की जान को भी हिफाजत कीजिए। तेलंगाना स्टेट की चीफ मिनिस्टर ने कहा है कि हुकूमत हैदराबाद को ट्रैफिक फ्री सिटी बनाने के तरफ संजीदगी से काम कर रही। उन्होंने बताया कि शहर को सिग्नल फ्री सिटी के तौर पर डेवलपमेंट देने के लिए पहले ही मनसूबाबंदी की गई है। उन्होंने कहा है कि सिर्फ रोड्स की तोसी और ट्रैफिक का मुस्तकिल हल नहीं, बल्कि शहरी ट्रांसपोर्ट निज़ाम में जामी तब्दीलियाँ लाना ज़रूरी, और इसी मकसद के तहत हुकूमत 3 लेवल ट्रांसपोर्ट मॉडल नाफिज करने पर गौर कर रही, जिसमें ज़मीन के अंदर अंडरपास, सतह ज़मीन पर सड़कें और ऊपर एलिवेटेड कॉरिडोर्स तामीर किए जाएंगे। चीफ मिनिस्टर के मुताबिक इस मॉडल से ट्रैफिक के दबाव को तकसीम करने में मदद मिलेगी, गाड़ियों की आमद व रफ्त तेज़ होगी और ट्रैफिक जाम के मसाइल में नुमायाँ कमी आएगी। इसी के साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।